చేసుకోవాలనిపిస్తుంది మీకు అని చెప్పి. సో మొత్తం మీద 4 వారాల గడువు ఉంది. ఆ 4 వారాల్లో ఇటు స్పీకర్ వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. ఇంకో పక్కన కడియం శ్రీహరి మాత్రం టైం తీసుకుంటున్నారు. ఇటు దానం నాగేందర్ అయితే ఇప్పటిదాకా కలవలేదు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఎలాంటి అంటే ఇంకా టైం తీసుకొని ఇటు కడియం శ్రీహరి ఏం చేద్దామని ప్లాన్ చేస్తున్నారు? దీనికి స్పీకర్ గడ్డం ప్రసాద్ దీనికి ఒప్పుకున్నారా టైం ఇవ్వడానికి? అంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి కాస్త ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే సుప్రీంకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు, మీరు న్యూ ఇయర్ బయట జరుపుకుంటారా, ఎక్కడ జరుపుకోవాలో తేల్చుకోవాలని చేసినటువంటి స్టేట్మెంట్తో ప్రస్తుతం ఉత్కంఠ ఉంది. 4 వారాల గడువు మాత్రమే ఇచ్చింది సుప్రీంకోర్టు రాష్ట్ర శాసనసభ స్పీకర్కి. అప్పట్లోగా నిర్ణయం తీసుకోవాలి ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి. ఇప్పటికీ 8 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వివరణ తీసుకున్నారు. ఆ 8 మంది ఇచ్చినటువంటి వివరణకు సంబంధించి ఎలాంటి ఆన్సర్స్ ఇచ్చారు? ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సమక్షంలో, బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీం సమక్షంలో వీరి క్రాస్ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది. ఎందుకు పార్టీ మారాల్సి వచ్చింది, జరుగుతున్న ప్రచారం పైన ఏం చెప్తారు, వివరణ తీసుకుంటున్నారు. ఇదంతా జరుగుతుంటే ఇంకా ఈ గతంలోనే ఇచ్చినటువంటి నోటీసులకి కడియం శ్రీహరి, దానం నాగేందర్ రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ ఒకసారి సెకండ్ టైము నోటీసులు ఇచ్చారు రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అయినా కూడా దానిపైన వివరణ ఇంతవరకు లేదు. ఈరోజు హఠాత్తుగా ఉదయం 10 గంటలకు స్పీకర్ని కలిసి కడియం శ్రీహరి, నేను ఆన్సర్ ఇవ్వడానికి ఇంకా కొంత సమయం కావాలనేటువంటిది కడియం శ్రీహరి విన్నవించుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించారు అనేటువంటిది తెలుస్తూ ఉంది. అంటే కొద్దిసేపటి క్రితం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాస్త చిట్చాట్లో కొన్ని సెన్సేషన్ కామెంట్ చేశారు. సేమ్ అదేవిధిగా ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు అదేవిధంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే రాజీనామా దానం నాగేందర్తో చేయిస్తారు, కడియం శ్రీహరిని మాత్రం ఇంకా కొంత టెక్నికల్ రీజన్స్తో కొంత ప్రొలాంగ్ చేస్తారు, ఆయనను కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేటువంటి చర్చ ఆయన చేశారు. దానికి అనుగుణంగానే స్పీకర్ నుంచి సానుకూల స్పందన వచ్చినట్టుగా తెలుస్తాం. సో దానం నాగేందర్తో రాజీనామా, కడియం శ్రీహరిని మాత్రం ఎగ్జామ్షన్ ఇచ్చేలా కార్యాచరణ సిద్ధమవుతున్నట్టుగా కనిపిస్తూ ఉంది. కడియం శ్రీహరి ప్రస్తుతం అయితే నేను ఇంకా ఆన్సరబుల్ ఇవ్వడానికి ఇంకా కాస్త సమయం కావాలి, కొంచెం దానికి సంబంధించిన ప్రూఫ్ సబ్మిట్ చేయడానికి అనేటువంటిది స్పీకర్ని కలిసి విన్నవించారు. సో ఈ సిచ్యువేషన్ అంతా చూస్తూ ఉంటే కడియం శ్రీహరి రాజీనామా ఇప్పట్లో ఉండకపోవచ్చు, కానీ దానం నాగేందర్ రాజీనామాకు దాదాపు రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తూ ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత దానం నాగేందర్ రాజీనామాకు దాదాపు గ్రౌండ్ క్లియర్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తూ ఉంది. సో కడియం శ్రీహరి రేపట్లోగా హాజరు కావాల్సి ఉంది స్పీకర్ ముందు. సో కడియం శ్రీహరి ఈరోజే హాజరయ్యారు ఇచ్చినటువంటి నోటీసుల దృష్ట్యా. ఆయన ముందు కలిసి ఆయనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు కాబట్టి దానం హాజరు కాలేదు. రేపు ఎల్లుండి 2 రోజులే అవకాశం ఉంది. హాజరవుతారా లేదా అనేటువంటిది క్లారిటీ ఉంది. సో దానం హాజరు కాకపోతే మాత్రం రాజీనామా చేయనున్నట్టుగా చాలా స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు ఒక్కసారి లైన్లోనే ఉండండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. ఇప్పుడు కేటీఆర్ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఇటు రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసే దమ్ము లేదు, రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయలేడు. అలాగే ఇటు జిహెచ్ఎంసీకి సంబంధించిన ఎలక్షన్స్ అయిన వెంటనే ఇటు ఉప ఎన్నిక కూడా ఉండబోతుంది. దానం నాగేందర్కి సంబంధించిన ఉప ఎన్నిక కూడా ఉండబోతుంది. కేటీఆర్కి సంబంధించి బిగ్ బ్రేకింగ్. ప్రస్తుతానికి కేటీఆర్ ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ని చేశారు. ఆయన చిట్ చాట్లో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నన్ను అరెస్ట్ చేసే ధైర్యం లేదు అని చెప్పుకొచ్చారు. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఖైరతాబాద్ ఉప ఎన్నికల ఖచ్చితంగా అనర్హత వేటు పడబోతుంది, పరువు పోతుందని దానం రాజీనామా చేయబోతారు. ఖచ్చితంగా టెక్నికల్ రీజన్తో ఇటు కడియం శ్రీహరిని ప్రభుత్వం కాపాడుతుందని చెప్పేసి ఆయన చెప్పుకొచ్చారు. అలాగే దానంకు స్పీకర్ రాజీనామా చేసే అవకాశం ఇస్తారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పేసి మొత్తానికైతే ఇటు సెన్సేషనల్ కామెంట్స్ అయితే కేటీఆర్ చేశారు. ఇటు రేవంత్ రెడ్డి తనని అరెస్ట్ చేసే ధైర్యం తనకు లేదు. ఎట్ ద సేమ్ టైం జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇటు ఉప ఎన్నిక ఖచ్చితంగా ఉండబోతుంది. ఇటు కడియం శ్రీహరిని ఆయనని టెక్నికల్గా కాపాడే ప్రయత్నం చేస్తున్నది ప్రభుత్వం అని చెప్పుకొస్తున్నారు. కానీ మొత్తం మీద చట్టం అయితే తన పని తాను చేసుకుంటూ పోతుందని చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒకసారి మా ప్రతినిధి మధు ఉన్నారు. మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, ఎలా చూడాలి ఇటు కేటీఆర్ చేసిన స్టేట్మెంట్స్? ఇలానే యాజ్ టీజ్గా ఆయన చెప్పినట్టు జరగబోతుందా?
ఇటు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత మరి ఉప ఎన్నిక ఉండబోతుందా? ఎగ్జాక్ట్లీ గతంలో కేటీఆర్ ఛాలెంజ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. ఒకటి, దమ్ముంటే ఈ కేసులో నన్ను అరెస్ట్ చేసుకోవాలి ఫార్ములా ఈ రేస్ విషయంలో అనేటువంటిది. ఎందుకంటే స్కామ్ జరగలేదు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇక్కడ నుంచి రిలీజ్ చేసినటువంటి అమౌంట్ థర్డ్ పార్టీ దగ్గర అక్కడ సిద్ధంగా ఉంది. ఫార్ములా FEO, ఫార్ములా ఈ ఆపరేషన్ అనేటువంటి సంస్థ దగ్గర ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి 45 నుంచి 55 కోట్ల మధ్యలో అయితే ట్రాన్స్ఫర్ చేశారో ఆ డబ్బులు అక్కడే ఉన్నాయి. అవినీతి ఎక్కడిది ఇంట్లో అనేటువంటి గతంలో ఛాలెంజ్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా గవర్నర్ అనుమతి ఇవ్వడానికి సంబంధించినటువంటి విషయం పైన సో కేటీఆర్ అరెస్ట్ కానున్నారు, ఛార్జ్షీట్లో ఆయన పేరు నమోదు చేయనున్నారు. సో కాబట్టి దాదాపు కేటీఆర్ అరెస్ట్ సిద్ధమైంది అనేటువంటి జరుగుతున్న చర్చ నేపథ్యంలో కేటీఆర్ ఈరోజు చిట్చాట్ చేశారు మీడియా సమక్షంలో. కొద్దిసేపటి క్రితం మాట్లాడుతూ నన్ను అరెస్ట్ చేసేటువంటి ధైర్యం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి లేదు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఆ అంశానికి సంబంధించి అసలు ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన అంశంలో మొదటి నుంచి ఆ రాజు వేషం కట్టి అదేదో పాట పాడినట్టు అనేటువంటి కామెంట్ చేశారు. అంటే నన్ను అరెస్టు చేయలేడు, అంత ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు అంటూ మరొకసారి స్టేట్మెంట్ కేటీఆర్ చేశారు. ఇప్పటికే బండి సంజయ్ కేంద్ర మంత్రి దీని మీద రెస్పాండ్ అయ్యారు. రేవంత్ రెడ్డి గతంలో స్టేట్మెంట్ చేశారు గవర్నర్ అనుమతి ఇవ్వట్లేదు కేటీఆర్కి సంబంధించినటువంటి ఫార్ములా ఈ సంబంధించినటువంటి అంశంలో విచారణ కోసం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు గవర్నర్ అనుమతి ఇచ్చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయనుంది? కేటీఆర్ అరెస్ట్ కానున్నారా? దీంట్లో కేటీఆర్ లోపలికి వెళ్ళనున్నారా? ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించినటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో కేటీఆర్ ఈ స్టేట్మెంట్ చేశారు. డైరెక్ట్గా ఒక రకంగా చెప్పాలంటే కళ్యాణ్ ఈరోజు ఛాలెంజ్ విసురుతా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. కేటీఆర్ నన్ను అరెస్ట్ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి లేదు అనేటువంటి స్టేట్మెంట్. దాంతోపాటు ఇంకా కొన్ని రీజన్స్, టెక్నికల్ రీజన్స్తో కడియం శ్రీహరిని ఆయన పైన వేటు పడకుండా